క్లోజప్ ప్యాడ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఈ వీడియో క్లిప్. ఈ చీకట్లో ఇంతకీ నా టీత్ మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి నేను గుంటూరులో ఉన్న మా సిస్టర్ దగ్గర నుండి విజయవాడ స్టార్ట్ అయిపోయా. మంగళగిరిలో చీరలు ఎంత ఫేమస్ ఈ డాబాలు కూడా అంతే ఫేమస్. అలాంటిది మనం స్కిప్ చేస్తామా? ఇంపాసిబుల్. అందుకే నేను మొగలాయ్ చికెన్, రోటీస్, ఆల్ స్టార్టర్ రోటీస్ ఆర్డర్ చేసేసాం. అంతా బాగుంది, కానీ ఒక్కటి మాత్రం మిస్ అవుతుంది అనిపించింది. అదే కూల్ డ్రింక్. గురు అందకపోయినా ఇప్పుడు మాత్రం కూల్ డ్రింక్ కావాల్సిందే అని చెప్పి ఒక కూల్ డ్రింక్ అయితే తీసేసుకున్నా. ఇంకా లేట్ ఏంటి, వేడి వేడిగా చికెన్ రెడీ, చల్ల చల్లగా కూల్ డ్రింక్ కూడా రెడీ. బా బటర్ రోటీతో అలా వేడి వేడి చికెన్ ని తీసుకొని తింటే ఉందండి అద్దిరిపోయింది. బిర్యానీ కూడా నాకు తెలిసి ఇంత టేస్ట్ రాదనుకుంటా. చాలా డేస్ తర్వాత నేను ఆంధ్రాకి వచ్చి నా ఫ్రెండ్స్ ని కలిసాను. అలానే ఆంధ్ర ఫుడ్ కూడా చాలా డేస్ తర్వాత తింటున్నా. సో కబుర్లు చెప్పుకుంటూ అలా తింటూ ఉండగా ఈ ఫ్రెండ్స్ ని చూస్తే నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. మీకు కూడా నాలా కాలేజ్ డేస్ మెమరీస్ గుర్తొస్తే కమెంట్ చేయండి. ఇంకా లేట్ అవ్వకుండా నేను విజయవాడకి స్టార్ట్ అయిపోయాను. విజయవాడ విజిటింగ్ ప్లేసెస్ లో రీసెంట్ గా యాడ్ అయిన విజిటింగ్ ప్లేస్ ఈ అంబేద్కర్ స్టాచ్యూ. నైట్ 12 అయినా కూడా ఇంత రద్దీగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే దిస్ మార్కెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యాంగో మార్కెట్ ఇన్ ఏషియా కాంటినెంట్. ఇక్కడ నుండి చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది. అసలు ఇంత నైట్ నేను స్టార్ట్ అవ్వడానికి రీజన్ మా బుజ్జికొండ. వీడిని అండ్ మా డాడీని చూసి చాలా డేస్ అవుతుందని నేను గుంటూరు నుండి నైట్ అయినా పర్లేదు అని చెప్పి స్టార్ట్ అయ్యాను. నేను వచ్చే టైంకి అలా అప్పుడే నిద్రలోకి వెళ్తూ ఉన్నాడు. అయినా కూడా నేను లేపేసి ఆడేసుకున్నా.